హైదరాబాద్లో ఏసీబీ అధికారులకు మైండ్ బ్లాక్ అయింది. రెరా సెక్రటరీ నివాసంలో జరిగిన సోదాల్లో కీలక విషయాలు బయటకొచ్చాయి. హెచ్ఎండిఏ గతంలో కీలక బాధ్యతలు నిర్వహించిన బాలకృష్ణ అక్రమ సంపాదన చేసినట్లు గుర్తించారు. 70 ఎకరాలు బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినట్టు సోదాల్లో తేల్చారు. దాదాపు 18 గంటల పాటు చేసిన సోదాల్లో 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. 5 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ సమాధానం చెప్పలేదు. హెచ్ఎండిఏలో ఉన్న సమయంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అనుమానిస్తున్నారు. గత 5 ఏళ్లలో బాలకృష్ణపై తీవ్ర అవినీతి ఆరోపణలొచ్చాయి. అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు సన్నిహితంగా మెలిగిన అధికారి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు. ఇంకా బ్యాంకు లాకర్లను కూడా అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉంది. సుజాత, చెప్పండి, బాలకృష్ణ ఇంట్లో తనిఖీలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రేరా సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి బాలకృష్ణ ఇంట్లో సోదాలు అయితే మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 79కి పైగానే వాచ్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ల్యాప్టాప్స్లు కూడా దాదాపు 52 ల్యాప్టాప్స్ని, అదేవిధంగా ఐఫోన్కి సంబంధించినటువంటి మొబైల్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. కేవలము వాచెస్కి సంబంధించి కోట్లకు పైగా విలువ చేస్తాయని చెప్పేసి ఇప్పటికే వాల్యుయేషన్ వేయించుకొచ్చినటువంటి ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. దాంతోపాటు 70 ఎకరాలకు పైగానే బినామీ పేర్లతో ఉన్నట్లు, దాదాపు ఇంటిలోనే 2 కిలోలకి పైగానే బంగారం ఉన్నట్లుగా కూడా వాటిని సీజ్ చేశారు. మరికొద్ది సేపట్లోనే అటు ఏసీబీ అధికారులు అయితే మాత్రము సంబంధించినటువంటి బాలకృష్ణకి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు, అదేవిధంగా బ్యాంకులో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ సీజ్ చేసి తదనంతరం కూడా నోటీసులు జారీ చేసి తర్వాత బాలకృష్ణని అరెస్ట్ చేసిన తర్వాత రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని కూడా కొద్దిసేపటి క్రితం చెప్పారు. కాబట్టి ఈ సోదాలు అనేవి దాదాపు తెల్లవారుజాము వరకు జరిగే అవకాశం ఉంటుంది. కేవలము బాలకృష్ణ ఇంట్లో మాత్రమే కాకుండా వాళ్ళ బంధువుల ఇంట్లో కూడా ఇప్పటికీ కూడా సోదాలు కొనసాగుతున్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు చెప్పారు. కీలకంగా అయితే మాత్రం గుర్తించిన దాని ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ హయాంలోనే అటు టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేసినప్పటికీ హెచ్ఎండిఏ అధికారిగా పనిచేసిన టైంలోనే ఎక్కువ అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణల నేపథ్యంలోనే అధిక మొత్తంలో అంటే దాదాపు 500 కోట్లకు పైగానే డబ్బులు సంపాదించారు. ఇందులో ఎక్కువ అవినీతి చేసే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయి అనే దాని మీద పూర్తి నిఘా ఉంచినటువంటి అధికారులు ఈ రోజు మొత్తానికి అయితే మాత్రం ఏసీపీ సోదాలు కొనసాగించామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.